మత్తయి 17. యేసు 6 రోజుల తర్వాత పేతురును, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును ఒక ఎత్తైన కొండమీదికి తన వెంట ప్రత్యేకంగా పిలుచుకువెళ్ళాడు. ఆయన అక్కడ వాళ్ళ సమక్షంలో దివ్య రూపం పొందాడు. ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన దుస్తులు వెలుతురు వలె తెల్లగా మారాయి. అదే క్షణంలో వాళ్ళ ముందు మోషే మరియు ఏలియా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూశారు. పేతురు యేసుతో, ప్రభూ, మనం ఎక్కడ ఉండటం మంచిది. మీరు కావాలంటే 3 పర్ణశాలలు నిర్మిస్తాము. మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి అని అన్నాడు. అతడు ఇంకా మాట్లాడుతుండగా ఒక కాంతివంతమైన మేఘం ఆ ముగ్గురినీ కప్పవేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన పట్ల నాకు ప్రేమ ఉంది, ఈయన నాకు చాలా నచ్చాడు, ఈయన మాట వినండి అని వినిపించింది. ఇది విని శిష్యులు భయంతో సాష్టాంగపడ్డారు. యేసు వచ్చి వాళ్లను తాకుతూ, లేవండి, భయపడకండి అని అన్నాడు. వాళ్ళు తలెత్తి చూశారు. వాళ్లకు యేసు తప్ప ఇంకెవ్వరూ కనపడలేదు. వాళ్ళు కొండ దిగి క్రిందికి వస్తుండగా యేసు, మనుష్యకుమారుడు బ్రతికి వచ్చే వరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని గురించి ఎవ్వరికీ చెప్పకండి అని ఆజ్ఞాపించాడు. మరి మొదట ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు అని శిష్యులు అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఏలియా తప్పకుండా వస్తాడు, వచ్చి అన్నీ ముందున్నట్లు స్థాపిస్తాడు. నేను చెప్పేదేమిటంటే, ఏలియా ఇదివరకే వచ్చాడు, కాని వాళ్ళతన్ని గుర్తించలేదు. పైగా అతని పట్ల తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అదేవిధంగా వాళ్ళు మనుష్యకుమారునికి కూడా బాధలు కలిగిస్తారు. యేసు బాప్తిస్మమునిచ్చే యోహానును గురించి మాట్లాడుతున్నట్లు శిష్యులకు అప్పుడు అర్థమయ్యింది. వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి, ప్రభూ, నా కుమారునిపై దయ చూపండి. అతడు మూర్ఛరోగంతో చాలా బాధపడుతున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడుతూ ఉంటాడు. అతన్ని నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకువచ్చాను, కానీ వాళ్ళు అతనికి నయం చేయలేకపోయారు అని అన్నాడు. అప్పుడు యేసు, మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంతకాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి? ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకురండి అని అన్నాడు. యేసు ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది. శిష్యులు ఆ తరువాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగారు. యేసు, మీలో దృఢ విశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. కాని ఇది సత్యం. మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో అక్కడికి వెళ్ళు అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు అని అన్నాడు. వాళ్ళంతా గలిలయలో మళ్లీ కలుసుకొన్నప్పుడు యేసు వాళ్లతో, మనుష్యకుమారుడు దుర్మార్గులకు అప్పగించబడతాడు. వాళ్ళాయన్ని చంపుతారు, కాని 3వ రోజు ఆయన తిరిగి బ్రతికి వస్తాడు అని అన్నాడు. ఇది విని శిష్యులు చాలా దుఃఖించారు. యేసు ఆయన శిష్యులు కపెర్నహూము చేరుకొన్నారు. అక్కడ 1/2 షెకెలు పన్నులు సేకరించే అధికారులు పేతురు దగ్గరకు వచ్చి, మీ బోధకుడు గుడిపన్ను చెల్లించడా అని ప్రశ్నించారు. చెల్లిస్తాడు అని పేతురు సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. అతడేం మాట్లాడక ముందే యేసు, సీమోను, నీవేమంటావు? రాజులు
సుంకాలు పన్నులు ఎవరి నుండి సేకరిస్తారు? తమ స్వంత కుమారుల నుండా లేక ఇతరుల నుండా అని అడిగాడు. ఇతరుల నుండి అని పేతురు సమాధానం చెప్పాడు. యేసు, అలాగైతే కుమారులు చెల్లించవలసిన అవసరం లేదన్నమాటేగా. కాని వాళ్లకు ఆటంకం కలిగించటం నాకిష్టం లేదు. సరస్సు దగ్గరకు వెళ్ళి గాలం వెయ్యి. మొదట పట్టుకున్న చేప నోటిని తెరిచి చూస్తే నీకు 4 ద్రాక్మాల నాణ్యం కనబడుతుంది. దాన్ని తీసుకువెళ్ళి నా పక్షాన నీ పక్షాన వాళ్లకు చెల్లించు అని అన్నాడు.